బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, గత వారం 10 రోజుల నుంచి భారీగా పెరిగిపోతున్న బంగారం ధరలు, ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు. సరే, మీరు నేను బంగారం ధరల్ని అదుపు చేయలేం కాబట్టి, అది మన చేతుల్లో లేని పని కాబట్టి, అయితే అసలు ఎందుకు ఈ బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్నాయి? దేశీయంగా, అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు ఈ బంగారం ధరలు ఇంతలా పెరగడానికి దోహదపడుతున్నాయి అంటారు? అట్లీస్ట్ మనం రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. సో ఈ డిమాండ్ వరల్డ్ వైడ్గా ఉందండి, ఇండియన్ కాదు. చాలా మంది ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి, సమ్మర్ కాబట్టి డిమాండ్ వస్తుందేమో అనుకుంటారు. కాదు, వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి అనమాట. అంటే పర్టికులర్గా ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే, ఒక రీజన్ ఏమో చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు బాగా, సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు లిటరలీ మంత్లీ ఆల్మోస్ట్ 10 మెట్రిక్ టన్స్ కొంటున్నారు. వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు, గోల్డ్ ఖజానా. 10 మెట్రిక్ టన్స్. అండ్ చైనాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు ఆగిపోయినాయి అండి. మార్కెట్స్ అన్ని 20 years లోలో ఉన్నాయి ఆల్మోస్ట్ చైనా మార్కెట్స్. రియల్ ఎస్టేట్ బబుల్ రీసెంట్గా మనం చూసాము. అందుకని చైనా ఇన్వెస్టర్లు అందరూ కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్లో పెట్టడం ఆపేశారు, అండ్ చైనీన్ స్టాక్ మార్కెట్లో పెట్టడం ఆపేశారు. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో లైక్ దుబాయ్ ఇలాంటి ప్లేస్లో రియల్ ఎస్టేట్లో అంటే గోల్డ్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏషియా మొత్తం మీద హ్యూజ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ కొని వాళ్ళు ఉన్నారంటే అది చైనీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ చైనీస్ అనమాట. ఇండియా కన్నా వాళ్ళు ఎక్కువ కొంటున్నారు. రెండోది, ఈవెన్ ఇండియన్ ఆర్బీఐ బ్యాంక్ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, బంగారం నిల్వలను పెంచుకుంటా పోతుంది. తర్వాత ఏమో రష్యా వాళ్ళు ఎప్పుడైతే ఈ అమెరికాతో ఇష్యూ వచ్చిన తర్వాత వాళ్ళని వెలేశారో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి, యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి, వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్స్ లేదా గోల్డ్లో పెట్టడం బిగిన్ చేశారు. అంటే పర్టికులర్ రష్యా వాళ్ళు కూడా గోల్డ్ స్టాక్స్ బాగా పెంచుకుంటూ పోతున్నారు. దాని తోడు ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్ని కలిపి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీని డెవలప్ చేసుకుంటున్నాయి. అదేంటే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనమాట. అంటే గోల్డ్ పక్కన పెట్టి వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేస్తారనమాట. అందుకని న్యాచురల్గానే గోల్డ్ స్టోరేజ్ ఎక్కువ అవసరం అవుతాయి. అట్లా బ్రిక్ కంట్రీస్ గోల్డ్ కొంటున్నాయి, చైనా వాళ్ళు కొంటున్నారు, రష్యా వాళ్ళు కొంటున్నారు, ఈవెన్ ఇండియన్ ట్రెడిషనల్గా ఉండే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొంటున్నాయి. సో మిగతా టైంలోనేమో రిటైల్ కస్టమర్స్ వచ్చే డిమాండ్ కత్తా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. దాంతో గోల్డ్ బీభత్సంగా పెరగడం స్టార్ట్ అయింది. అంటే టెక్నికల్గా చూస్తే కనుక 1970లో అమెరికన్ అధ్యక్షుడు నిక్సన్ ఆయన పాలసీ మార్పుల వల్ల గోల్డ్ పెరగడం స్టార్ట్ అయిందండి. అప్పుడు పెరగడం ఒక డెకేడ్లో 2100% పెరిగింది గోల్డ్. ప్రపంచంలో గోల్డ్ ఫస్ట్ పెరగడం స్టార్ట్ అయింది అప్పుడే 1971లో. తర్వాత మళ్ళీ గోల్డ్ స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోయింది 30 years. తర్వాత మళ్ళీ 2001 నుంచి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక డెకేడ్లో 900% పెరిగింది. మళ్ళీ 24లో మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు పెరగడం మీనేందండి, నెక్స్ట్ ఒక డెకేడ్ ఖచ్చితంగా పెరుగుతుంది గోల్డ్. అంటే టెక్నికల్గా 1971 అప్పుడు ర్యాలీ 2100% మూవ్ అయింది. 2001 నుంచి ర్యాలీ 900% పెరిగింది. 2024 ర్యాలీ ఇప్పుడు బిగిన్ అయింది. ఇప్పటి నుంచి కూడా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఎంత పెరిగినా సరే అది ఒక నిఫ్టీ, ఒక సెన్సెక్స్ ఎంత ఇస్తాయో అంతిస్తాయి అంతే. అందుకని మనం పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి హెవీగా ఇన్వెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ట్రెడిషనల్గా ఏంటంటే గోల్డ్ ఒక 10 to 12% దాకా వచ్చింది. ఎగ్జాక్ట్ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా వస్తే అలా ఇస్తుంది. ఇప్పుడు హిస్టారికల్ డేటా మనం చూసామనుకోండి, 2010లో అప్పట్లో గోల్డ్ ప్రైస్ వచ్చేకల్లా 18,500 ఉంది, అండ్ సెన్సెక్స్ కూడా 20,000 ఉంది ఆ టైంలో. తర్వాత 2015లో గోల్డ్ ప్రైస్ 26,000 ఉంది, అండ్ సెన్సెక్స్ కూడా 26,000 ఉంది. తర్వాత 2020లో గోల్డ్ 49,000 అయింది, అండ్ సెన్సెక్స్ కూడా 47,000 ఉంది. అండ్ 24లో గోల్డ్ 75,000కి వచ్చింది, అండ్ సెన్సెక్స్ కూడా 75,000 దగ్గర ఉంది. సార్ నిజంగా అంటే ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మీరు లెక్కలన్నీ చెప్తుంటే అంటే గోల్డ్ మార్కెట్ ఎంత ఉందో సెన్సెక్స్ కూడా సేమ్ ఈక్వలెంట్ గా అంతే ఉంది, ప్యారలల్ గా పోతుంది. అందుకని సెన్సెక్స్ నుంచి రిటర్న్స్ ఎంత అంటే 12 to 13% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి బాగా పెరుగుతున్నట్టు కనిపించింది, కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ నిఫ్టీ ఎంత పెరిగిద్దో మీకు అంత ఇస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇక ఎక్స్పెక్ట్ 12 to 13% గోల్డ్. సరే ఈసారి పిక్గా పెరిగింది, బట్ ఏదైనా సరే గోల్డ్ ఇప్పుడు ఎవరు షార్ట్ కొట్టే అంత లేదు, అది చాలా హెవీగా ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అవుట్ అయింది. అన్ని కరెన్సీల్లో గోల్డ్ చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. అందుకని 2024లో గోల్డ్ బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక డెకేడ్లో యావరేజ్ మీద గోల్డ్ 10 to 12% పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 13 years కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అది, అది ఊరికి పోదు. సో అయితే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి
ఈ ఫిజికల్ గోల్డ్ ఒక్కటే కాకుండా వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు? ఫిజికల్ గోల్డ్ కాకుండా వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. యాక్చువల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది అన్నిటికన్నా వరస్ట్ ఫార్మేట్ అండి. గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక బెటర్ టు అవాయిడ్ ద ఫిజికల్ గోల్డ్ అనమాట. ఎందుకంటే దొంగతనం భయం ఉంటుంది, ఆర్నమెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, కూలీ తరుగు మజూరీలు ఉంటాయి, అండ్ గోల్డ్ ప్యూరిటీ మీద కూడా డౌట్ఫుల్, అది ఇవన్నీ ఉంటాయి. అందుకని సొసైటీలో స్టేటస్ కోసం చేయించుకోవటంలో అర్థం ఉంది కానీ ఆర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఆర్నమెంట్ వేస్ట్. దాంతో పోల్చుకుంటే సోవరింగ్ గోల్డ్ బాండ్స్ మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా, అవి బెటర్ అనమాట. ఎందుకంటే 2.5% ఎక్స్ట్రా వస్తుంది ఫ్రీగా వడ్డీ ఎవ్రీ ఇయర్. ప్లస్ వచ్చే డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. 8 years తర్వాత మెచ్యూర్ అవుతాయి కదా, వాటి మీద ట్యాక్స్లు ఉండవు. అందుకని సెకండరీ మార్కెట్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసే అంత దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇయర్లీ 4 to 5 times గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆర్బీఐ లాంచ్ చేస్తూ ఉంటారు. సోవరింగ్ గోల్డ్ బాండ్ సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే మెచ్యూరిటీ ఇయర్స్ పెడతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ 2030లో మెచ్యూరిటీ అవుతుంది అనుకోండి, సోవరింగ్ గోల్డ్ బాండ్ December 2030 సిరీస్ నెంబర్ 1, సిరీస్ నెంబర్ 2 అట్లా ఇయర్లీ 4-5 times లాంచ్ చేస్తారు. ఓకే, ఆ టైంలో మార్కెట్లో ఉన్న గోల్డ్ ప్రైస్ 1 గ్రామ్ గోల్డ్ ఎంత రేట్ ఉందో అంత రేటుతో వీటిని లాంచ్ చేస్తారనమాట. బట్ వాటితో కొనే బదులు సెకండరీ మార్కెట్లో ఎన్ఎస్లు ట్రేడ్ అవుతూ ఉంటాయి. మీరు కనుక NSE.India.comలోకి వెళ్ళేసి మార్కెట్ డేటా, అక్కడ ఈక్విటీ SME మార్కెట్లోకి వెళ్ళేసి సోవరింగ్ గోల్డ్ బాండ్ మీరు క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఇండియా వాళ్ళు ఎన్ని లాంచ్ చేశారు అవన్నీ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్లో SJB ఫస్ట్ బ్యాచ్ మెచ్యూరిటీ వచ్చింది 2023 నవంబర్ మంత్ ఎండ్కి వచ్చింది. అవునవును. ఓకే, కాబట్టి సెకండరీ మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు స్టాక్స్ లాగానే. కాబట్టి మీరు ఎవరైనా నిజంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనే థాట్ కనుక వస్తే అంటే సోవరింగ్ గోల్డ్ బాండ్ స్టాక్ లాగా కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఉన్నంత కాలం నీకు 2.5% ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. డిమాట్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా వస్తుంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మేట్. రెండోది, టెంపరీగా ఈ గోల్డ్ రష్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే కనుక మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి గోల్డ్ ETFs దొరుకుతాయి, వాటిని కొనుక్కోవచ్చు. మూడో ఫార్మేట్ ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి. లైక్ ఎనీ ఈక్విటీ డెట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఎవరు దోచుకోలేరు, అంటే ట్యాక్స్లు పెద్దగా ఉండవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. అంటే ఎంత మొత్తం ఎన్కాష్ చేసుకోవచ్చు, ఎంత మొత్తంలో కూడా. అంటే ఈ 3 వద్దు అనుకున్నప్పుడు గోల్డ్ బార్స్ ఉంటాయి, గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, అండ్ ఇలాంటి వాటిని కొన్ని స్టోర్ చేసుకోవచ్చు, లాకర్లో పెట్టుకొని పెరిగిన తర్వాత అమ్మేసుకోవచ్చు. ఆ తర్వాత గోల్డ్ ఫిజికల్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. లేదంటే కమోడిటీ మార్కెట్లో కూడా గోల్డ్ ఫీచర్స్, గోల్డ్ ఆప్షన్స్ దొరుకుతాయి. అవి టూ మచ్ రిస్క్, కొంచెం ప్రొఫెషనల్స్కి అయితే బాగుంటుంది. మొత్తానికి అయితే రిటైల్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద సోవరింగ్ గోల్డ్ బాండ్స్, అండ్ సెకండ్ వన్ గోల్డ్ ETFs, అండ్ థర్డ్ వన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఆ 3 ఫార్మాట్లు అయితే డిజిటల్గా ఉంటుంది కాబట్టి మనకి భయం ఉండదు, అండ్ లిక్విడిటీ బాగుంటుంది, అన్లిమిటెడ్ లిక్విడిటీ, ఎప్పుడు కావాలంటే అమ్మేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ లాగా థింక్ చేస్తే. బట్ టెంపరీగా పెరుగుతుంది అని చెప్పేసి లాంగ్ టర్మ్ ప్లాన్ చేయమాకండి. షార్ట్ టర్మ్ కోసం అయితే ETFs బాగుంటాయి, లాంగ్ టర్మ్కి అయితే సోవరింగ్ గోల్డ్ బాండ్స్, షార్ట్ టర్మ్కి అయితే ETFs బాగుంటాయి. సో అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 75,000, 80,000, లక్ష అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి అలా చూస్తూ ఉండిపోమంటారా, లేదంటే ఎంతో కొంత ఎన్కాష్ చేసుకోవడం బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ చేసి? ఇప్పుడు చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందండి అన్ని కరెన్సీలు కూడా. కాబట్టి ఇయర్లీ మీకు ఒక 12 to 15% కావాలి అనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు గోల్డ్ని, అర్జెంటుగా అమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం ఏదైనా అసెట్ కొంటున్నామంటే గోల్ ఓరియంటెడ్ కొంటాం బెటర్ అండి. ఎందుకు కొంటున్నాం, అది కిడ్స్ మ్యారేజ్ కోసం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం, లేదా ఒక పర్పస్ కోసం కొన్నారనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా అలా కాకుండా ఏదో టెంపరీ కొన్నాం అనుకోండి, ఇక మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు. అది రైట్. సో అయితే ఇంకొక అంటే 1 month తర్వాత ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి అంతా కొంత సెట్ అయిపోతుంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాటికి మళ్ళీ ఏదైనా తగ్గే అవకాశం ఉందంటారా నెక్స్ట్ 1 monthకి? ఇండియా గోల్డ్ పెద్ద పుష్, ఇండియన్ మార్కెట్ ఏం గోల్డ్ పుష్ చేయలేదండి పెద్దగా. ఇది యాక్చువల్గా గల్ఫ్ రీజన్లో యుద్ధానికి రెడీ అవుతుంది, దానివల్ల కొంత ఇదవుతుంది. రెండోది చైనా వాళ్ళు కొంటం చేశారు, అండ్ బిగ్ కంట్రీస్ గోల్డ్ బ్యాకప్ కరెన్సీని రిలీజ్ చేస్తున్నారు. రష్యా వాళ్ళు కొంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ని డంప్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంట బీన్ అయింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై, మోడర్న్ టెక్నాలజీ అసెట్ క్లాస్ అది. గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై, క్రూడ్ లిటరల్లీ 1 year హై, మార్కెట్ ఆల్ టైమ్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై. అన్ని రకాల అసెట్స్
ఆల్ టైమ్ హైక్ అవుతా ఉన్నాయి అంతే. కాకపోతే గోల్డ్ స్టేబుల్ అసెట్ క్లాస్ కాబట్టి అది 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 మంచి అసెట్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాలిడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ అదే టైంలో రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టేసి అది గుడ్ అసెట్ బ్యాడ్ అసెట్ అవుతుంది. రైట్ రైట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో థింక్ చేసే వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ థింక్ చేయండి. లాంగ్ అనుకుంటే సోరింగ్ గోల్డ్ బాండ్ దొరుకుతాయి నీకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండరీ మార్కెట్లో దొరుకుతాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసినాక వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పడ్డప్పుడు కొంచెం తక్కువ రేట్కి వచ్చినప్పుడు పర్లేదు. లేదా షార్ట్ టర్మ్ కోసం 1 వీక్ కోసం 1 మంత్ కోసం అనుకోండి, ఈటీఎఫ్స్ కొనుక్కోండి, బాగుంటాయి. ఈ 2 ఫార్మెట్లో బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఏదైనా సరే గోల్డ్ అనేది ఒక ఎమోషనల్ అసెట్ అండి. దాని గురించి ఎంత రిస్క్ చేసినా ఇంకా ఎంతకంత మ్యాటర్ ఉంటుంది. బట్ రియల్గా రేట్ ఆఫ్ రిటర్న్ పాయింట్ ఆఫ్ వస్తే కనుక మీ దగ్గర నిజంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే ఉన్న తర్వాత తీసుకోవాలి తప్ప దానికి ఆల్టర్నేటివ్గా మాత్రం కాదు. చాలా మంది ఏంటంటే దాన్ని హెడ్జింగ్ కోసం వాడతారు, రిచ్ వాళ్ళందరూ హెడ్జింగ్ కోసం వాడతారు. బట్ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆ గోల్డ్ మీద మూసి తగ్గించుకొని అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రిటర్న్స్ తీస్తుంది. దాంతో పోల్చుకుంటే దాని నుంచి మనం 20-30 ఎక్స్పెక్ట్ చేయలేము పొరపాటును కూడా. స్టేబుల్ అసెట్ అంతే. సో అందుకని డైవర్సిఫికేషన్ పర్పస్ కోసం తీసుకోవచ్చు, అసెట్ డైవర్సిఫికేషన్ పర్పస్. అండ్ రెండోది అండ్ లాంగ్ టర్మ్కి ఏదన్నా ఇంట్లో గాల్ సేల్ ఉంది వాళ్ళ కోసం కావాలనుకుంటే సోరింగ్ గోల్డ్ బాండ్ టైప్లో తీసుకోవచ్చు. బట్ ఫిజికల్ గోల్డ్ అనేది అంత వర్త్గానే కాదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. బంగారం ధరలు పెరగడానికి దేశీయంగా అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు తోడ్పడుతున్నాయి, అదేవిధంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ ఆర్నమెంట్సే కాకుండా మరి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయనే అంశం గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.